హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాను శంకస్ వ్లాగ్స్. అండ్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఎండు నెత్తళ్ళు విత్ వంకాయ టమాటో కర్రీ అండి. ఈ కాంబినేషన్లో కర్రీ టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈవెన్ ఎండు చేపలు అంటేనే ఇష్టం లేని వాళ్ళు, స్మెల్ వస్తుందని దూరం పెట్టిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసేస్తే. సో ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి అయితే వచ్చేసాయండి. కంప్లీట్గా ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది చాలా సింపుల్గా చూపించేస్తాను. అండ్ ఈ కాంబినేషన్ అయితే వరల్డ్లో చాలా ఫేమస్ అండి, ఎండు నెత్తళ్ళు వంకాయ అనేది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వచ్చేసేయండి. ఫస్ట్ అయితే మనం ఎండు నెత్తల్ని చక్కగా వాష్ చేసేసి వాటర్లో 5 to 10 minutes పాటు నాననివ్వండి. అట్లనే 1/2 కిలో వంకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. దాంతోపాటుగా ఒక ఆనియన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకున్నాను. టమాటో, మిర్చి అండ్ పచ్చికరివేపాకు కూడా రెడీగా పెట్టేసుకున్నానండి. సో ఇవన్నీ మనం ముందుగానే రెడీ చేసేసుకుంటే మనకి కర్రీ చేసేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుందండి. మిడిల్లో కట్ చేసేసుకోవాలంటే అనవసరంగా టైం వేస్ట్ అనమాట. సో ముందుగానే రెడీ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోనికి కాస్త ఆయిల్ ఎక్కువగానే యాడ్ చేసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి, కరివేపాకును అయితే వేసేసి కాసేపు ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోండి. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చక్కగా స్మెల్ పోయేంత వరకు ఫ్రై అవ్వనిచ్చి 2 నుంచి 3 పెద్ద టమాటోల్ని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకొని ఈ తాలింపులోకి అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ టమాటో పీసెస్ అనేవి చాలా బాగా మగ్గిపోవాలండి. సిమ్లో పెట్టేసుకొని 5 to 10 minutes పాటు మగ్గనిస్తే మనకి టమాటోలు అనేవి చాలా చక్కగా మగ్గిపోతాయి. సో చూడండి, మూత తీయంగానే మనకి టమాటోస్ అయితే చక్కగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లోనికి మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న ఎండు నెత్తళ్ళు అనేవి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలండి. సో ఇవన్నీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వంకాయలకి, నెత్తళ్ళకి అయితే బాగా పట్టేలాగా అయితే మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టేసుకొని 5 to 10 minutes పాటు మగ్గించుకోవాలి. సో 5 to 10 minutes తర్వాత చూడండి మనకి వంకాయలు అనేవి చక్కగా మగ్గిపోయినాయి అండ్ నెత్తలు కూడా ఈ ఇంగ్రీడియంట్స్ చక్కగా పట్టేస్తాయి. ఇప్పుడు మనము దీంట్లోనికి స్పైసెస్ని అయితే యాడ్ చేసేసుకుందాము. సో టేస్ట్ కోసం సాల్ట్ అయితే 1 స్పూన్ వరకు వేసుకున్నాను అండ్ కొద్దిగా పసుపు, అట్లనే 1 స్పూన్ వరకు కారం, అట్లనే మసాలా కూడా వేసేస్తున్నానండి. గరం మసాలా అండ్ ఫిష్ మసాలా అయితే నేను యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇవన్నీ వీటికి పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చక్కగా కలిపేసుకున్న తర్వాత మనం వీటన్నింటిని ఇంకాసేపు అయితే మగ్గనివ్వాలి. అప్పుడే ఈ స్పైసెస్ అన్నీ ఈ వంకాయకి, నెత్తళ్ళకి అయితే పడతాయండి. సో అందుకని చెప్పి మూత పెట్టేసి ఒక 2 minutes వెయిట్ చేస్తే మనకి చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇంకొకసారి మంచిగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఈ వాటరు ఇంకిపోయి మగ్గేంత వరకు మనం ఈ కర్రీని అయితే సిమ్లో పెట్టేసుకొని ఉంచేసుకుంటే మనకి టేస్టీగా ఎండు నెత్తళ్ళు అండ్ వంకాయ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి, ఈ టేస్ట్ ముందు మనకి చికెన్, మటన్ కూడా వేస్ట్ అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేసి తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసండి టేస్ట్ అనేది ఎట్లా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.